పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే బీసీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఈ సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో 6 నెలల నుంచి బీసీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వసతి, భోజనంతో కూడిన శిక్షణ అందిస్తుందని మంత్రి సవిత అన్నారు. నమస్కారం. రేపు జరగబోయే సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి హాజరవుతున్న బీసీ విద్యార్థులందరికీ విష్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే 14-19లో బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ని మనం ప్రారంభించాం. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నా బీసీ బిడ్డలని గాలికి వదిలేసి మనం మొదలుపెట్టిన బీసీ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ని కూడా రద్దు చేశారు. మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే బీసీలు అంటేనే చంద్రబాబు నాయుడికి ఒక అమితమైన ప్రేమ, బడుగు బడిగిన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి బీసీ స్టడీ సర్కిల్లో 6 నెలలు కోచింగ్ ఇచ్చి 100 మంది స్టూడెంట్లకు 6 నెలలు కోచింగ్ ఇచ్చి, అది కూడా కోచింగ్ ఇచ్చే విద్యార్థులకు ఎంట్రన్స్ పెట్టి ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన వారికి 100 మందికి మనం సివిల్ సర్వీస్ కోచింగ్ గత 6 నెలలుగా ఇచ్చాం. వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఒక పక్క లైబ్రరీలు, కావాల్సిన మెటీరియల్, ఫుడ్, అకామిడేషన్, కార్పొరేట్ సెంటర్లకు ధీటుగా మనం ఏర్పాటు చేశాం. మరి రేపటి రోజు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి విద్యార్థులందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఖచ్చితంగా మన బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఎక్కువ శాతం సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం. అదే మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా మనం ఇవ్వబోతున్నాం. అది నెక్స్ట్ తరాలకు కూడా ఒక స్ఫూర్తిగా మనం ఇంకా ఇంప్రూవ్ చేసేకి ఒక అవకాశంగా కల్పిస్తాం. అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మరో నెక్స్ట్ ఇయర్కి సుమారుగా 500 మంది బీసీ బిడ్డలు ఒక పక్క సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కావచ్చు, ఎనీ నోటిఫికేషన్ పిలిచిన వాళ్ళు కోచింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 500 మందికి నూతన భవనం కూడా ఏర్పాటు చేయబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. చంద్రబాబు నాయుడు గారికి బీసీలన్నా, బీసీ బిడ్డలన్నా ఇష్టమైన విషయం ప్రపంచానికే తెలుసు. మరి అంతేకాకుండా ఇప్పుడు విదేశీ విద్యను కూడా మనం మళ్ళీ ప్రారంభించాం. అదేవిధంగా మరి బీసీ విద్యార్థుల కోసం ఒక 500 మందికి కోచింగ్ ఇచ్చే విధంగా ఎనీ నోటిఫికేషన్ పడి వాళ్ళకి కోచింగ్ కావాలి కాబట్టి కోచింగ్ సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఒక భవనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం అందరం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని మనం నెరవేర్చాలి కాబట్టి, అదే కాకుండా మరి భావితరాలకు ఉపాధి కోసం కూడా యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం, మెగా డిఎస్సి ఇస్తున్నాం. కాబట్టి దయచేసి విద్యార్థులందరికీ వన్స్ అగైన్ విష్ యూ ద